హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు సప్త స్వరాలని గురించి చెప్తాను. సప్త స్వరాలని ఇది నా సొంతంగా చెప్పట్లేదండి. ఇది సంగీత ప్రథమ బోధిని అని ఒక గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు. దీని గురించి సంగీతాన్ని గురించి అభిలాష ఉన్న వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి. షడ్జమ స్వరం వలె నెమలి కూస్తుందట, వృషభ స్వరం వలె వృషభం ధ్వనిస్తుంది, గాంధార స్వరం వలె మేక శబ్దించుతుంది, మధ్యమ స్వరం వలె క్రౌంచ పక్షి పలుకుతుంది, పంచమ స్వరం వలె వసంత ఋతువునందు కోకిల పూస్తుంది. పంచమం ఏ విధంగా ఆ పంచమ స్వరం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వసంత ఋతువులో కోకిల పూస్తుందట. దైవత స్వరం వలె గుర్రము ధ్వనిస్తుంది, నిషాద స్వరం వలె ఏనుగు ఘీంకరిస్తూ ఉంటుందట. ఈ విధంగా వీటిని బట్టి ఈ యొక్క పక్షుల యొక్క ధ్వనులను బట్టి స రి గ మ ప ద ని స అని చెప్పనని సంగీతము ఉదయించింది అని చెప్తారు. ధన్యవాదాలు.